కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. దీని మీద స్పందించడానికి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్, ఒక సామాజిక వర్గానికి పెద్ద దిక్కు, పెద్ద నాయకుడు, ఆయన తుదిశ్వాస విడిచారు. మీ స్పందన? సామాజిక వర్గానికి మాతో పాటు ఈ రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీ గల వ్యక్తి, ఓ నిబద్ధత గల వ్యక్తి, ఒక నిరంబరం గల వ్యక్తి, ఏ పదవి చేసినప్పటికీ నేను పదవి ఉన్నాను కదా అనే గర్వంతో ఉన్న వ్యక్తి కాదు ఆయన. అలాంటి వ్యక్తి మా లేకపోవడం అనేది చాలా తీరని లోటు. మా సామాజికానికి ప్రత్యేకంగా సంబంధించి ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన చేసుకున్న నిర్ణయాలు కానీ, ప్రాణాలు తెగించి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ ఎప్పటికీ కూడా మనం మరవలేం. మేమందరం కూడా ఇది ఆయన లేకపోవడం తీరని లోటు మా అందరికీ కూడా. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీరని లోటు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర రాజకీయాలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న పదవి చేస్తే వాళ్ళు ఏదో పెద్ద దీనిగా అనుకునే పరిస్థితి. కానీ ఆయన మంత్రి చేశాడు, పార్లమెంట్ సభ్యులు చేశాడు, శాసనసభ్యులు చేశాడు. అది కాకుండా ఆ తండ్రి గారు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నున్నప్పటికీ కూడా ఆ కుటుంబం తెలంగాణ కాబట్టి అలాంటి వ్యక్తి వ్యాపారం తీరని లోటు నాకు శాంతిని ఆ కుటుంబానికి నా ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా కూడా. బొత్స గారు, అంటే కొన్ని ఉద్యమాల పేర్లు చెప్పగానే కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా గుర్తొస్తారు. కాపు ఉద్యమం అని చెప్పగానే ముందు వరుసలో గుర్తొచ్చేది ముద్రగడ పద్మనాభం గారే. సో ఈ ఉద్యమం టైంలో ఆయన శైలి ఎలా ఉండేదండి? ఆయన ఉద్యమ నాయకుడికి కొన్ని ఒక రోజు ఒక జ్ఞాపకం వచ్చింది. మీరు రకం ఒక దగ్గర మేము అందరం కలిసినప్పుడు ఏంటి మీరు కాబట్టి నిర్ణయాలు తీసుకున్నారు, అదే మాట్లాడకుండా తీసుకోవడం కష్టమని తీసుకోలేమన్నాను. ఏంటి చదువుకోవడం అన్నారు అంటే 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటాయి, కానీ నాయకత్వం మీరు వహిస్తాం, మీరు తీసుకున్న నిర్ణయాన్ని సరే మంచి జరుగుతుంది ఒక అభిప్రాయంతో మీరు తీసుకోవాలి నిర్ణయాన్ని. కాబట్టి ఇవాళ చరిత్రలో మీరు నిలబడడం, మీ అంకాలు నిలబడడం మాకు గౌరవం దక్కింది ఇవాళ అందరికీను. మనమంటే ఒక తీసుకొచ్చారు, ఒక ఇంపార్టెన్స్ గుర్తుని తీసుకొచ్చారు ఈ కాపు కులానికి, అది మీ నిర్ణయం బట్టే అని చెప్తాము. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే దృఢమైన నిర్ణయం తీసుకునేవాడు, దాని మీద నిలబడేవాడు. ఎవరైనా చెప్పినా సరే సారీ కాదండి ఇది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్ అనుకునే అనేవాడు. అంటే అది మొండి కాదు, మనం అనుకుంటాం అది మొండితనం అనుకుంటాం. మొండితనం కాదు, అది మొండితనం కాదు, అది పట్టుదల. అది పట్టుదల. ఆ పట్టుదల వ్యక్తే ఆయన. అలాంటి అది సరే రోజు ఇప్పుడున్న రాజకీయాలకు వచ్చి ఆ పరిస్థితులను ఆయన ఉండొచ్చు, ఆయన ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు, ఏమైనా సరే ఆయన మాత్రం మా అందరికీ కూడా ఒక ఆరాధ్యంగా ఆయన పేరు చెప్పుకుని గర్వంగా మేము నిలబడే రోజు మా దిక్కులోను. అలాంటి దాన్ని మాకు వ్యాపారం అనేది చాలా బాధాకరం ఆయనకి. అందుకే చెప్తున్నాను. బొత్స గారు, ఆయనకి అంటే రాజకీయ పరంగా విమర్శలు ఎదుర్కొన్నారు, కానీ వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి విమర్శలు ఎదుర్కోలేదు. అలాంటి వ్యక్తిత్వం అయింది. పర్సనల్ గా మీకు ఆయనతో అనుబంధం ఎప్పటి నుంచి అండి? అంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు కదా, ప్రధాన గారు ఎప్పుడు ఆయన పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు నేను పార్లమెంట్ మెంబర్ అని, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉండేవాడిని, చూసేవాడిని. ఆయన తరచూ వెళ్తుండేవాళ్ళం. ఎప్పుడు గోదావరి ట్రైన్ లో వెళ్తుండేవాడు ఆయన, నేను గోదావరి ట్రైన్ ఎక్కేవాడిని. ఎక్కితే అందరికి ట్రైన్ లో ఉన్న అందరికీ భోజనాలు పెట్టేవాడు ఆయన. అదేంటి సార్ భోజనాలు పెట్టినా తీసుకొస్తున్నారంటే సత్యబాబు గారు ఎంతకన్నా మనం ఏం చేయగలం, అది ఇదే కదా, రండి భోంచండి అతని అని చెప్పి నేను పిలిచి తీసుకొచ్చారు. దాంతోపాటు ఆయన దగ్గరికి ఎప్పుడైనా కూర్చున్నా ఏం చేసినా ఎప్పుడు కూడా ఈ కులానికి ఏదో చేయాలి, ఏదో మేలు చేయాలి, ఏదో సాధించాలని చెప్పుకునే ఉండేవారు ఆయన. ఆయన చేసిన పొట్టుపల్లి చూస్తే ఈ కాలంలో పొట్టుపల్లి చూస్తే అంత ఎన్నో పెద్ద పొట్టుపల్లి చేసిన ఆయన ఏమి డబ్బులు ఆశించే మనిషి కాదు ఆయన. ఎప్పుడు కూడా ఎదురుబడి సాయం చేయాలి, ఎదురుబడి గుర్తుంచుకోవాలి, ఎదురుబడి మాట్లాడాలని తత్వం ఉన్న మనిషి ఆయన. ఆయనతో నాకు అప్పుడు 99 నుంచి నేను పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పటి నుంచి పరిచయం ఆయనతో నాకు బాగా. అంతకుముందు కూడా తెలుసు, కానీ బాగా ఆయనతో ఎక్కువ పరిచయం నాకు 99 నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత.
అంటే బొత్స గారు గత కొన్ని నెలలుగా కూడా ఆయన యాక్టివ్ గానే ఉన్నారు. లేఖలు రాయడం, అంటే మీతో సంప్రదింపులు జరపడం, అంటే పార్టీ నేతలతో సంప్రదింపులు జరపడం, మాట్లాడడం, ఇదంతా యాక్టివ్ గానే ఉన్నారు. కానీ సడన్ గా ఇట్లా అనేది, ఆయన హెల్త్ కండిషన్ గురించి తెలుసా అండి? ఎంత కండిషన్ యాక్టివ్ గా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ముందు ఏంటంటే మనసు బాగుని ఆలోచన బాగుంటే ఆటోమేటిక్ గా హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి ఆయన హెల్త్ డికేట్ అవుతుంది అనేది మా అందరికి తెలుసు. నేను కూడా మాట్లాడాను, వద్దు మా బ్రహ్మ గారు మీటింగ్ రావద్దని నేను చాలా చెప్తాను. లేకపోతే ఏముండదండి, మనం వస్తే అందరితో పాటు మీ అందరితో కలిసి ఉంటే చాలు, అదే బాగుంటుంది, ఆనందంగా అంటే దీనికే ఉంది, ఎప్పుడో తప్పదు కదా ఇది అంటుంటారు. ఎప్పుడు మాకు అందరికి తెలుసు, 2 సంవత్సరాలు బట్టి ఆయనకి హెల్త్ బాగాలేదన్న విషయం అందరికి తెలుసు. మీ అందరం కూడా ఆయన జాగ్రత్త తీసుకున్నాము. ఒక కంటితో ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉండేవారు. అది ఇప్పుడు కుమారుతో ఎవరైతే గిరితో కానీ బాలతో కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటే ఉన్నాను అది అడుగుతున్నారు. రైట్ బొత్స గారు, ధన్యవాదాలండి. ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి మీ స్పందన, ఆయనతో ఉన్న మీ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలండి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాడారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తెలుగు కాపు కుటుంబంలో జన్మించారు ముద్రగడ పద్మనాభం. ఆయన తండ్రి పేరు వీరరాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్యను స్వగ్రామంలోనే సాగించారు. ముద్రగడది రాజకీయ కుటుంబం. ముద్రగడ తాత పద్మనాభం మున్సబ్. తండ్రి వీరరాఘవరావు రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేశారు. తండ్రి వీరరాఘవరావు 1962, 1967లో 2 సార్లు ప్రతిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమాన పాత్రుడైన ముద్రగడ వీరరాఘవరావు 1977లో చనిపోయారు. అప్పుడే పాలిటిక్స్లోకి రావాలని నీలం సంజీవరెడ్డి ముద్రగడ పద్మనాభంకు సూచించారు. నీలం సంజీవరెడ్డి పిలుపు మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది.